లంకాయాం శాంకరీదేవి లంకాకు మధ్యే యమకోటిరాస్యః ప్రాకృచ్ఛిమ్మే రోమకపతనం చ అని సిద్ధాంత శిరోమణి గ్రంథం చెబుతుంది. లంకాయాం శాంకరీదేవి అనే పేరుతో సతీదేవి శరీర భాగం ఇక్కడ పడి శక్తిపీఠంగా వెలిసింది. రావణాసురుడు పాలించిన లంకాయానం ఇప్పుడు సముద్రంలో మునిగిపోయి ఉంది. అందుకు కారణం అక్కడ గల శాంకరీదేవి రావణాసురునిపై కోపించి ఆ ప్రదేశాన్ని వెళ్ళిపోవటమేనంటారు. ఒకప్పుడు రావణాసురుడు శివుని ఆత్మలింగం కోసం గొప్ప తపస్సు చేశాడు. శివుడి ఆత్మలింగం రావణాసురుడి వద్దకు చేరితే ముల్లోకాలకు సంక్షోభం తప్పదని గ్రహించిన నారదుడు అతడిని ఏమార్చి కైలాసానికి తీసుకువెళ్ళాడు. అక్కడ శివమాయ ప్రభావం చేత ఆత్మలింగం కోసం వచ్చిన రావణుడు పార్వతీదేవిని కాంక్షించి ఆమెని తన వెంట పంపమని శివుడిని అర్థించాడు. రావణ, పార్వతి అంటే ఎవరనుకుంటున్నావు? నువ్వు ఇస్తున్న ఆత్మలింగాన్ని సైతం తన ఆధీనంలో ఉంచుకోగలిగిన మహాశక్తి. ఆ పరాశక్తిని నీ వెంట తీసుకువెళ్ళటం నీ వల్ల కాని పని. కావున పార్వతి మాట మరిచి మరేదైనా వరం కోరుకో అని హితవు చెప్పాడు పరమేశ్వరుడు. కానీ మాయా ప్రభావితుడైన రావణుడు నారదుని ప్రోద్బలంతో పార్వతినే కోరుకున్నాడు. శివుడు విధిలేక అమ్మని అతడి వెంట వెళ్ళమని ఆదేశించాడు. రావణుని వెంట లంకా నగరానికి బయలుదేరింది మహాదేవి. రావణుని కంటికి ఆమె పార్వతిగా కనిపించిన మార్గమధ్యంలో తారసపడిన ప్రతి ఒక్కరికి ఆమె రావణుని వెనక భయంకరమైన భద్రకాళి అవతారంలో కనిపించసాగింది. రావణ, పార్వతి నీ వెంట తెస్తున్నావని లోకమంతా కోడై కూస్తుంది. మరి ఆ పార్వతిని వదిలి ఈ పిశాచాన్ని ఎక్కడి నుంచి తెస్తున్నావయ్యా అని అడిగాడు మార్గమధ్యంలో తారసపడిన మైరావణుడు. రావణుడు చప్పున తల వెనక్కి తిప్పి చూశాడు. అతడికి పార్వతే కనిపించింది. మైరావుని మాటలను తెక్క చెయ్యకుండా రావణుడు ముందుకు నడిచాడు. కొంత దూరం వెళ్ళాక హై రావణుడు ఎదురుపడి, అయ్యో రావణ, ఈ పిశాచాన్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అని హేళన చేశాడు. రావణుడు మళ్ళీ వెనక్కి చూశాడు. మళ్ళీ పార్వతీదేవే కనిపించింది. రావణుడు సంశయిస్తూనే ముందుకు కదిలాడు. అలా కొంత దూరం వెళ్ళాక విభీషణుడు ఎదురొచ్చి, అన్నా, ఆత్మలింగం తెస్తానని కైలాసానికి వెళ్ళి ఆదిశక్తిని పట్టుకొచ్చావేమిటి? తన అర్ధ శరీరాన్నిచ్చి పరమేశ్వరుడే మాత్రమే భరించగల ఆ మహాశక్తిని భరించడం నీ తరమా అని అడిగాడు. రావణుడు చప్పున వెనక్కి చూశాడు. ఈసారి అతనికి పార్వతి బదులు పరాశక్తి కనిపించింది. రావణుడు అవమానాన్ని భరించలేక అమ్మవారిని బంధించి తన వెంట తీసుకువెళ్ళాలని ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాకపోగా అతడి అమ్మవారి బాహుబంధాలలో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక గిలగిల కొట్టుకోసాగాడు. ఆ తల్లి అమ్మలగన్న అమ్మ అని ఆ మహాశక్తి ముందు పరమేశ్వరుడైన తలవంచక తప్పదని గ్రహించి జ్ఞానోదయమైన రావణుడు భీతితో పశ్చాత్తాపంతో తన ప్రాణరక్షణకై ఆ తల్లిని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. ఆ తల్లి ప్రసన్నురాలై అతడిని బంధ విముక్తుని గావించి, నాయనా, తనయుడు ఎంతటి వాడైనా సరే తల్లిని కోరితే ముప్పు తప్పదు. ఆ తప్పు నువ్వు చేశావు, శిక్ష అనుభవించావు, పశ్చాత్తాపుడవయ్యావు కనుక మా భక్తుడవైన నిన్ను కరుణించి నీకో వరాన్ని అనుగ్రహిస్తాను, కోరుకో అన్నది. రావణుడు భక్తితో చేతులు జోడించి, తల్లి, నువ్వు తల్లివి కాన ఈ తనయుడిని క్షమించావు. ఈ తనయుడిని నిరంతరము కరుణించడానికి నా లంకా నగరంలో అవతరించు అని ప్రార్థించాడు. తదాస్తు రావణ, పూర్వము నా దేహాంగము ఒకటి నీ లంకలో పడింది. అది శక్తిపీఠమయ్యింది. ఆ శక్తిపీఠంపై నేను శాంకరీదేవిగా వెలుస్తాను. నీకు నిత్య శుభాలు అనుగ్రహిస్తాను. కానీ ఒక్క మాట, ఈ అమ్మ మాటకి నువ్వు ఏనాడు ఎదురు చెప్తావో ఆనాడు నేను నీ లంక నుంచి అదృశ్యమైపోతాను అని చెప్పి శక్తిపీఠం మీదన సశరీరంగా శాంకరీదేవిగా వెలసింది అమ్మవారు. రావణాసురుడు ఆమెను నిత్యం సేవిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి రావణాసురుడు సీతాదేవిని తెచ్చి అశోకవనంలో బంధించాడు.
ఆ మర్నాడు రావణాసురుడు శాంకరీదేవి దర్శనానికి వెళ్ళగా ఆ తల్లి సీతాదేవిని బంధించడం తప్పని ఆమెను తక్షణం వదిలివేయమని నయాన భయాన చెప్పి చూసింది. కామమోహితుడైన రావణాసురుడు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దానితో ఆగ్రహించిన శాంకరీదేవి అక్కడి నుండి అంతర్ధానమై దక్షిణం నుండి ఉత్తరానికి సాగి కాశ్మీర క్షేత్రంలో నిలబడిపోయింది. మహర్షి బృందాలు ఆమెను గుర్తు కోసం బసశంకరి అని పిలిచారు. ఆయా స్థానములలో వనదుర్గగా నెలకొన్న ఆ తల్లి రాక్షస గుణాలను సంవరిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ భక్తులను పరిపాలిస్తూ ఉన్నది. లంకలో శక్తిపీఠం మీద శాంకరీదేవి విగ్రహ రూపంగా వెలిసింది. ఆలయం గురించి మరిన్ని వివరాలు. ఈ శాంకరీదేవి ఆలయం శ్రీలంక తూర్పు ప్రాంతంలోని కోనేశ్వరంలోని ట్రింకోమలి వద్ద ఉందని చెప్పబడుతుంది. దీనిని కోనేశ్వరం శాంకరీదేవి ఆలయంగా కూడా పిలుస్తారు. అయితే ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఏ ఆలయం లేకపోయినా శ్రీ శాంకరీదేవి ఆలయం ఖచ్చితంగా ఉన్నదని చెప్పిన చోట అది ఉన్నట్లు చూపే గుర్తుగా ఒక స్తూప స్తంభాన్ని కొండ శిఖరం మీద నిర్మించారు. ఈ ఆలయాన్ని 16-17వ శతాబ్దం మధ్య పోర్చుగీసు వారు నాశనం చేశారు. చరిత్ర ఆధారంగా 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు ఈ దీపాన్ని ముట్టడించారు. కొండ శిఖరంపై ఉన్న ఈ ఆలయాన్ని వారు ఓడ నుంచే ఫిరంగులతో దాడి చేసి పూర్తిగా నాశనం చేశారు. అయితే శాంకరీదేవి విగ్రహాన్ని ఆలయం ఉందని చూపిన స్థలం పక్కనే ఇప్పుడు ఉన్న త్రికోణేశ్వర స్వామి ఆలయంలో భద్రపరచబడిందని భక్తుల విశ్వాసం. ఇటీవల నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని శాంకరీదేవి ఆలయంగా కంటే కూడా స్థానికులు శివాలయంగానే భావిస్తారు. ట్రింకోణమలై అంటే త్రిభుజాకారంలో ఉన్న కొండపై ఉండడం వల్ల ఈ దేవుణ్ణి త్రికోణేశ్వర స్వామిగా పిలుస్తారు. ఈ శివాలయం పక్కనే ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని కొలువై ఉన్న దేవిని శాంకరీదేవిగా కొలుస్తున్నారు. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు, జేబీ పబ్లికేషన్స్.